హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. 1 ఇయర్ నుంచి అయితే నేను ఈ బిర్యానీ పార్ట్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నానండి. బట్ ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్పోన్ అయ్యేది. ఫైనల్లీ నేను కొనేసుకున్నానండి. చూస్తున్నారా ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చిందండి. లైట్ వెయిట్ ఉంది. ఎంత చక్కగా ఉందో చూడటానికి, చాలా అందంగా ఉందండి. మన ఆడవాళ్ళం అంతే కదండి, ఎన్ని చీరలు ఉన్నా ఎన్ని బట్టలు ఉన్నా బట్టలకి బట్టలు కొంటాము. కిచెన్ ఐటమ్స్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదనమాట. ఏది ముద్దుకు కనిపిస్తే అది కొనేసుకుంటాం కదా. అయితే నా దగ్గర 10 kgs కూడా ఉడికే గిన్నెలు ఉన్నాయండి. బట్ అవన్నీ కూడా అల్యూమినియం అనమాట. అల్యూమినియంలో వండినవి తినకూడదు అంటున్నారు కదా. సో నేను ఏం చేస్తున్నానంటే కిచెన్లో ఒక్కొక్కటిగా స్టీల్ ఐటమ్స్ని కొనుక్కుంటున్నాను అనమాట. ఫైనల్గా అయితే ఇది బిర్యానీ పాట్ అయితే కొనుక్కున్నానండి. నాకైతే బాగా నచ్చిందండి. చూస్తున్నారా భలే ఉందనమాట. యాక్చువల్లీ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను. బట్ కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఆన్లైన్లో కొనాలంటే కొంచెం భయం వేస్తుందండి. చూస్తున్నారా ఇదొక కడాయి తీసుకున్నాను విత్ లిడ్. ఇది నాకు వచ్చేసి తక్కువ పడిందండి. మొత్తం కలిపి నాకు ఒక 5000లో వచ్చేసినాయి అనమాట ఈ గిన్నెలన్నీ కూడా. ఇది ఒక కడాయి తీసుకున్నాను విత్ లిడ్తో, ఇంకొక కడాయి వితౌట్ లిడ్తో తీసుకున్నాను. ఇది ఒక కడాయి అనమాట. చాలా బాగుందండి. బాటమ్ కూడా మనకి 3 లేయర్స్తో ఇచ్చారు. అయినా కూడా లైట్ వెయిట్లో ఉన్నాయి అన్నమాట గిన్నెలన్నీ కూడా. చూస్తున్నారా ఇవన్నీ కూడా నేను ఇక్కడ అమీర్పేట్ దగ్గర ఉన్న అగ్రోమెక్లో తీసుకున్నానండి. చాలా తక్కువకి వచ్చాయి నాకు. మొత్తము ఒక 5-6 ఐటమ్స్ తీసుకున్నాను. మొత్తం కలిపి నాకు 5300 ఏమో పడిందండి. ఇది నెయ్యి చిట్టు ఒకటి తీసుకున్నాను, 85 రూపీస్ పడిందండి. ఇదే నేను ఇక్కడ మా ఇంటి పక్కన ఉన్న స్టీల్ షాప్లో అడిగితే 105 రూపీసో 110 రూపీసో ఏమో చెప్పారు. బట్ నాకు ఇక్కడ 85 రూపీస్కి వచ్చింది. ఇవి 2 పెరుగు తోడుకొనేసి తీసుకున్నానండి, 2 గిన్నెలు. చూస్తున్నారా విత్ లిడ్ అనమాట. చాలా బాగున్నాయండి. ఇది అగ్రోమెక్ చాలా పెద్ద షాప్ అండి. మొత్తం ఫ్లోర్స్గా ఒక 3 to 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కో ఫ్లోర్లో ఒక్కోటి అనమాట. లైక్ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కూడా స్టీల్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో మొత్తం కూడా బ్రాస్ ఉంటాయి అన్నమాట, థర్డ్ ఫ్లోర్లో మొత్తం కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారా ఇవేమీ స్పాన్సర్ కాదండి, నాకు నచ్చి నేను తీసుకున్నాను. నేను ఎప్పుడు స్టీల్ ఐటమ్స్ కానీ కిచెన్లో ఏమైనా కావాలంటే ఇక్కడికి వెళ్ళి కొనుక్కుంటానండి. ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. చిన్న ఐటమ్స్ కాకుండా ఒక్కసారి వెళ్ళి ఇలా అన్నీ కొనుక్కొని వచ్చేస్తానండి. చూసారా మరి మీకు నచ్చాయండి నా స్టీల్ ఐటమ్స్? చాలా బాగున్నాయి కదండి ఇవన్నీ. ఇంకా చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి.